అందరికీ నమస్కారం. గురు పౌర్ణమి పండుగ వస్తుంది కదండి. ఈ పండుగ గురించి విశిష్టత గురించి తెలుసుకుందాం. గురు అంటే గు అంటే అంధకారం, రు అంటే తొలగించేవాళ్ళు. అంధకారం అంటే చీకటి, చీకటిని తొలగించేవారు ఎవరు అంటే గురువు అని అర్థం. ఈ గురు పౌర్ణమి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున మనం జరుపుకుంటాం. ఇదే గురు పౌర్ణమిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. అంటే వ్యాస భగవానుడి పుట్టినరోజు సందర్భంగా మనం ఇది జరుపుకుంటాము. వ్యాస భగవాన్ గురించి మనం తెలుసుకుందాం. వ్యాస భగవానుడి తండ్రి గారి పేరు పరాశర మహర్షి, తల్లిగారి పేరు సత్యవతి. ఆమెనే మత్స్యగ్రంథి అని కూడా అంటారు. వీళ్ళిద్దరూ కలయిక వల్ల ఒకనాడు ఒక ద్వీపంలో వ్యాస భగవానుడు జన్మించారు. వ్యాస భగవానుడు కొంచెం నల్లగా నీలంగా ఉండడం కారణం చేత ఆయన కృష్ణ అని, ద్వీపంలో పుట్టాడు కాబట్టి ద్వైపాయనుడు అని అంటారు. కృష్ణ ద్వైపాయనుడు అని వ్యాస భగవానుడికి ఇంకొక పేరు కూడా. వ్యాస మహర్షి ఎన్నో పురాణాలు రాశారు. మహాభారతం రచించారు, అందులోనే భగవద్గీత కూడా ఉంది. తర్వాత అష్టాదశ పురాణాలు రచించారు, పద్మపురాణం, తర్వాత ఎన్నో గ్రంథాలు రచించారు. తర్వాత వ్యాస మహర్షి ఇవన్నీ రాసిన తర్వాత కూడా ఇంకా ఆయనకు అసంతృప్తి ఉండడం చేత ధ్యానంలో కృష్ణ భగవానుడి లీలలు రాయాలి అని చెప్పి భాగవతం కూడా రచించారు. అంత గొప్ప గురువుల గురించి మనం చదువుకోవడం మన జన్మ ధన్యం అవ్వడం, ఆయన తలుచుకోవడం మన ప్రధాన కర్తవ్యం కూడా. వ్యాస మహర్షి ఇది కాక వేదవ్యాసుడు అని ఎందుకన్నారు అంటే ఆయన వేదాలని కూడా 4 వేదాలుగా విభజించారు కనుక ఆయన వేదవ్యాసుల వారు 4 వేదాలను వారి నలుగురు శిష్యులకి అప్పచెప్పారు. ఫస్ట్ ఋగ్వేదాన్నేమో పైల మహర్షికి, నెక్స్ట్ యజుర్వేదాన్నేమో వైశంపాయనుడికి, సామవేదాన్నేమో జైమిని మహర్షికి, అథర్వ వేదాన్నేమో సుమంతుడు అనే మహర్షికి విభజించారు. వాళ్ళ నలుగురు ఎంతో కాంప్లెక్స్గా ఉన్న వేదాన్ని మనకు సింపుల్గా చెప్పుకుంటూ వచ్చారనమాట. ఇలా వేదవ్యాసుల వారు ఎన్నో గొప్ప గ్రంథాలు రచించారు. అట్లాంటి గురువులని మనం తలుచుకోవడం మన జన్మ హక్కు, బాధ్యత కూడానండి. ఇవాళ వ్యాస పౌర్ణమి కనుక మనం వ్యాసుల వారిని తలుచుకున్నాం. ఇలా ఎందరో గురువులు మనకు అందరూ ఉంటారు. ఎంతోమంది లైఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి, మనం పుట్టినప్పటి నుంచి ఫస్ట్ స్టెప్ నడక నేర్పించే అమ్మాయి మన మొదటి గురువు అయితే, మనకు చదువు చెప్పిన విద్యాపతులు చెప్పిన టీచర్స్ అందరూ ఒకటైతే, నాన్న మనకు పోషిస్తున్న నాన్న గురువు అయితే, ఇది కాక ఫ్రెండ్స్ ఎంతమంది నుంచి మనం నేర్చుకున్న ఉంటాయండి. వాళ్ళందరినీ మనం మనసారా తెలుసుకొని, ఇవన్నీ కాదు మనుషులే కాదు, ఎందుకు లైఫ్లో మనం నేచర్ నుంచి నేర్చుకునే లెసన్స్ ఎన్ని ఉంటాయి. ప్రతి లెసన్ ఒక గురువే కదండి. నేచర్ చీమల దగ్గర నుంచి, నేచర్లో చెట్ల దగ్గర నుంచి, మనకు ఒక చెట్టు ఎదుగుతూ ఉన్నప్పుడు మనకు ఒక పేషెన్స్ నేర్పిస్తుంది. సో ఇలా ఇవన్నీ కూడా మనకు తెలియని గురువులే. బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.